హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కిచెన్. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చెప్పే రెసిపీ మీరు కూడా ట్రై చేశారనుకోండి, సండే రోజు నాన్ వెజ్లు అన్నీ చికెన్లు మటన్లు పక్కన పెట్టేసి హ్యాపీగా నేను చెప్పిన రెసిపీని చేసుకుంటారనమాట. అదేనండి రోటి పచ్చళ్ళు. ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి కూడా రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఈ రోటి పచ్చళ్ళను టేస్ట్గా చేసేసుకుందాం, ఎక్కువ ఆయిల్ లేకుండా టేస్ట్గా చేసుకుందాము. ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పల్లీలు వేసుకుందామండి, 2 స్పూన్స్. పల్లీలు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. పల్లీలు 1 నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకుందాము. 1 టీ స్పూన్ ఫుల్గా మినపప్పు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. నేను ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ట తీసుకున్నానండి. మనకి చక్కగా కొత్తిమీర ఫ్రై అయిపోవాలండి. ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీకు ఇలా నేను పెద్ద కాడలుగా అలాగే వేసేసాను కదా, మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. రోట్లో వేసి రుబ్బుకుంటాం కాబట్టి ఇది మనం కొంచెం పెద్ద పీసెస్ అయినా కూడా చక్కగానే ఫ్రై అవుతాయండి. మనకి పోపు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటాలను కూడా ఫ్రై చేసుకుందాము. చూసారా, నేను ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. చక్కగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే మనకి టమాటాలు ఫ్రై అయిపోతాయి. 2 రోజుల ముందు లాస్ట్ వీడియో గోరు చిక్కుడుగా ఎగ్ కాంబినేషన్లో సూపర్ ఉందండి రెసిపీ, చాలా టేస్ట్ ఉంది. ఆ వీడియో చివర లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనకి టమాటా మగ్గనియలేదో చెక్ చేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ రాళ్ళుప్పు వేస్తున్నానండి. మనం మూత పెట్టుకొని ఉడికించుకోవటాన టమాటాలు చక్కగా మగ్గినాయండి. ఇంకొక హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసి గనక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటాలు మనకి మగ్గిపోతాయి. మనకి టమాటాలు అయితే మగ్గినాయండి. నేను ఒక 1/2 టీ స్పూన్ చింతపండు పేస్ట్ వేస్తున్నాను. ఇది నేను ఉడికించి పెట్టుకున్న పేస్ట్. మీరు చింతపండు వేసుకోవాలంటే టమాటాలు వేసినప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ పట్టదు. నాకు పేస్ట్ కాబట్టి నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రోటి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ రోలు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. మనము ఫస్ట్ ఈ పోపు అంతా రెడీ చేసుకున్నాం కదా, ఈ పోపును వేసుకొని దంచుకుందాము. ఇలా దంచుకునేటప్పుడు స్మెల్ చాలా బాగుందండి. ఎందుకంటే పోపు గింజలన్నీ సగం సగం నలిగినాయి కదా, ఇప్పుడు మనకి స్మెల్ చాలా బాగుంది. ఇలా కొంచెం దంచిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 10 కచ్చా పచ్చా దంచుకుందాము. వెల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందామండి. ఇలా కొంచెం మనకి మెదిగిన తర్వాత ఉప్పు చూద్దామండి సరిపోయిందో లేదో. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కొంచెం వేసుకుందాము. కళ్ళుప్పే కాబట్టి మనం రోట్లో దంచుకునేటప్పుడైనా కూడా చక్కగా కలిసిపోతుంది. మనకి చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. మిక్సీలో వేసినంత మెత్తగా అయితే రాదండి. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసామో అన్నీ కొంచెం కొంచెం తగులుతూ ఉంటాయి అన్నమాట. టమాటోలు కానీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము. చక్కగా నీట్గా ఇలా వేలు వేసి చక్కగా తుడుచుకోవాలండి రోట్లో. చివరిది వదిలిపెట్టకూడదు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. పోపు ఫ్రై అవడానికి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. 1 టీ స్పూన్ కూడా లేదు, జస్ట్ కొంచెమే వేసాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలను ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పోపు స్మెల్ ఈ టమాటా కొత్తిమీర పచ్చడికి చాలా బాగుంటుందండి. పోపు స్మెల్ నేను ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం సైడ్కి వచ్చేసినాయి అన్నీ. పోపు చూసారా చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయింది. మనకి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం రైస్ పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే రైస్ పెట్టేసుకున్నానండి.
పచ్చడి వేసుకుంటున్నాను. మనకి మెత్తగా పేస్ట్ లాగా అవ్వలేదండి, మిక్సీలో వేసుకుంటే మనకి చక్కగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రతి ఇంగ్రీడియంట్ తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మనకి లాస్ట్లో పోపు వేసాం కదా, ఆయిల్ తక్కువ వేసి పోపు వేసుకున్నాము. ఆ పోపు అంతా పంటి కింద చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా తగులుతున్నాయి పోపు గింజలు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇలా గనక చేసి పెట్టారంటే ఇంకా ఎన్ని కర్రీస్ ఉన్నా సరే పక్కన పెట్టేసి చక్కగా దీంతోనే కలుపుకొని తినేస్తారండి. అంత టేస్ట్ ఉంది, రియల్గా చెప్తున్నానండి, చాలా బాగుంది. మిక్సీలో వేసుకున్నా కూడా ఇదే టేస్ట్ ఉంటుంది. ఇలాగే మీరు నేను ఎలా అయితే ఏ క్వాంటిటీస్ అయితే చెప్పానో అలా చేసుకోండి. మిరపకాయలు ఒక్కటి ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఇంకా 2 తక్కువ తీసేయచ్చు అనమాట, తక్కువ వేసుకోవచ్చు. నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరి ఇంట్లో టమాటాలు ఉంటాయి, కొత్తిమీర ఉంటుంది. బయటికి వెళ్ళి స్పెషల్గా తెచ్చుకునే పని లేదు కాబట్టి వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ రిలేషన్స్కి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఆ పంటి కింద చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా తగులుతున్నాయి పోపు గింజలు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇలా గనక చేసి పెట్టారంటే ఇంకా ఎన్ని కర్రీస్ ఉన్నా సరే పక్కన పెట్టేసి చక్కగా దీంతోనే కలుపుకొని తినేస్తారండి. అంత టేస్ట్ ఉంది, రియల్గా చెప్తున్నానండి, చాలా బాగుంది. అలాగే మీ రిలేషన్స్కి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి.